మీ అమ్మ నాన్న నీ పెళ్ళం నీ తమ్ముడు అందరూ కలిసి నన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. అన్నయ్య ఎక్కడా? వసే వరం, ఏందమ్మా? నీకో విషయం తెలుసా? ఏందమ్మా అది? అది ఏందే? అదేనే, ఈ టిఫిన్ ఎంతమందికి? అబ్బా, గుంట పొంగనాల్లోకి ఎర్రకారం గాని పల్లీల చట్నీ గాని అదుగు తింటే నా సామిరంగా ఏమైనా వరం. నీ టిఫిన్ ఒకసారి తింటే పిచ్చోడైనా 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాడే. అది సరే, ప్లేట్లో పెట్టుకుని తినొచ్చు కదా. తింటాను గాని ఇందాక పిచ్చోడంటే గుర్తుకొచ్చింది. మీ అల్లుడు వంశీబాబు బాగున్నాడా? నా అల్లుడు నీకు అంత హఠాత్తుగా గుర్తొచ్చాడెందుకు? మన ఇంటికి వచ్చినప్పుడు నీ వంటకాలు తిని లొట్టలేస్తూ నీ కొంగు పట్టుకు తిరగడం, నా అల్లుడు గారి డ్రెస్ వేసుకుని కోతిలో అటు ఇటు తిరగడం అన్నీ గుర్తుకొస్తున్నాయి వరం. ఇదిగో మాటి మాటికి పిచ్చోడంటావేంటి అమ్మమ్మ? అబ్బా, మరిదిగాని పిచ్చోడనగానే వదిన గారు కస్సుమని 4 పావులా లేచిందేటబ్బా. ఏ నీ అల్లుణ్ణి అల్లుడు గారు అని పిలుస్తావుగా, కనీసం అలా పిలవకపోయినా వంశీ అని పిలు, కాస్త మర్యాదగా ఉంటుంది. అబ్బచ్చా, చూడవే వరం, ఏదో సామి చెప్పినట్టు అత్త చచ్చిందని అత్త చీర కొడలు కట్టుకుంటే చచ్చినాక దెయ్యమే పీడించిందట. అట్టా ఉందే నీ ఎవ్వరం. కృష్ణవేణి దరిద్రం వదిలినా ఆవిడ్ని వెనకేసుకొచ్చి దరిద్రం మాత్రం ఇంకా వదలలేదు. అర్థమైందా? ఏమ్మా, మీ అమ్మ పొద్దున్న లేచి ఎవరి మొహం చూసిందో నా చేతులు అయిపోతుందని చెప్పు. అబ్బో, ఏమ్మా, పొద్దున్నే నీ గాలి కృష్ణవేణి మీదకి పోయిందేందే? అవును, కృష్ణవేణితో మీరు ఫోన్లో మాట్లాడారు కదా, సంతోషంగానే మాట్లాడిందా? కృష్ణవేణి సంతోషంగా ఉండాది, సంతోషంగా మాట్లాడినది చాలా. నీ పిచ్చలుడి కిడ్నాప్ విషయం కృష్ణవేణి దాచేసి సంతోషంగా మాట్లాడినట్టు నటించిందే. టిఫిన్ క్యారేజీ రెడీ అయిపోయిండ్లా? ఇదిగో వరం, నీ పిచ్చల్లుడి కోసం చేసినట్టు భలే టేస్ట్ గా చేసుండ్లా. నువ్వన్నది నిజమేనమ్మా. పొంగనాలు చేస్తూ అల్లుణ్ణి గుర్తు చేసుకున్నాను. అప్పుడు కృష్ణవేణితో కూడా మాట్లాడినాను, అందుకేనేమో అంత రుచిగా ఉన్నాయి. పోన్లేవే, నీ అల్లుడి పేరు చెప్పుకుని ఆ ఢిల్లీ వాళ్ళు శుభ్రంగా తింటారు. లక్ష్మి, వరలక్ష్మి. అల్లివేణి, మీ నాయన వచ్చినాడు, పద. నాన్న, క్యారేజ్ రెడీ. ఏమయ్యా, మధ్యాహ్నానికి ఏం చేయమంటారో ఇప్పుడే చెప్పండి, ఆలస్యం కాకుండా తొందరగా చేసి పంపుతాను. తలకాయ కూర తీసుకొచ్చాను లక్ష్మి. ఇప్పుడెందుకయ్యా, రాత్రికి చేసేదాన్ని కదా. వాళ్ళు కడుపు నిండా తినేది ఈ రోజే, రేపటి నుంచి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. అది కాదే వరం, నీ కూతురికి అల్లుడికి ఇష్టమైన టిఫిన్ చేసుండ్లా. అలాగే తలకాయ కూర సంగటి కూడా మీ పిచ్చల్లుడికి భలే ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు అత్తయ్య గారు? ఏం లేదు అల్లుడి గారు, ఆ రోజు కృష్ణవేణికి పిచ్చల్లుడికి ఇష్టమని మురిపంగా తలకాయ కూర రాగి సంగటి చేసి పెట్టుండ్లా. ఇప్పుడు అల్లుడి గారు అతిథులకు వండి పెట్టడానికి మాత్రం ఇష్టం లేదు, అంతే కదా వరం? అవును, నా అల్లుడికి చేసిన తలకాయ కూర సంగటి వాళ్ళకి చేయమంటే ఎందుకు చేస్తాను? చేయను. ఎందుకు చేయు? చెయ్యాలి. నేను చేయనయ్యా, అంతే. అరే, ఆల్రెడీ తలకాయ కూర మసాలాలు తీసుకొచ్చాను లక్ష్మి. నా వల్ల కాదయ్యా, అంతే. నీకు నీ కూతురు అల్లుడు ఎక్కువైతే నాకు నా అతిథులు అంతే. చేస్తావా లేదా?
అల్లుడి గారు, తలకే కూర కోసి ఇన్ని మాటలు ఎందుకు? మీరు మధ్యాహ్నం ఇంటికి వచ్చేయండి, నేను రెడీ చేసి పెడతాను. అలాగే అత్తయ్య గారు. నీకెందుకే, నేను చేస్తానులే. ఇలా ఇవ్వయ్యా. అలవేణి, ఆ టిఫిన్ క్యారియర్ ఇటు ఇవ్వమ్మా. ఏమే ముసల్దానా, ఈ రోజు నీకేమైందే? కృష్ణవేణి విషయం మధ్యలోకి తీసుకొచ్చి గొడవలు పెడుతున్నావు. చిచి, ఆ కృష్ణవేణితో నాకే పని. ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది, నా గుండెలో ఈ హాయిలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది. నీకేమో అయ్యిందే ముసల్దానా? అవును కృష్ణవేణి, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? ఇంకేం టిఫిను? నీ జీవితానికి అదొక్కటే తక్కువ. అయినా మొదటిదానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం కావాలన్నట్టు నీకు టిఫిన్ ఎందుకు? కమాన్ రత్న, ఏంటిది నువ్వు కూడా? ఏం చేయను సృజన్. ఒకవైపు అరవింద్ డిస్టర్బ్ అయి సూసైడ్ చేసుకోబోతే కాపాడుకున్నాం. అంత హ్యాపీ అనుకుంటే వంశీని మిస్ అయిపోయాం. బిడ్డల మీద ఎవరి దిష్టి పడిందో ఏంటో. రత్న, నువ్వు ఇలా నిస్సాయంగా మాట్లాడడం, నేను వినడం ఇదే ఫస్ట్ టైం. బీ బ్రేవ్ రత్న. ఇంకెక్కడ ధైర్యం సృజన్? ఎందుకు ఇలా జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. అంతా సర్దుకుంటుంది, కాస్త ఓపికగా ఉండు. అటు కృష్ణవేణిని ఓదార్చాలో, నన్ను నేను ఓదార్చుకోవాలో అర్థం కావడం లేదు. మనం ఇలా బాధపడ్డం కృష్ణవేణి చూసిందంటే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. కమాన్ రత్న. త్రిష ఈ ఇంటి కోడలు కావడం కరెక్ట్ కాదన్నది నిజం. త్రిష ఫ్యామిలీకి మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉందన్నది నిజం. ఇవన్నీ నిజం నిజం నిజం. సృజన్, కృష్ణవేణి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏ విషయంలో రత్న? తన వ్యక్తిత్వం గురించి తెలిసి కూడా నేనెందుకు తన మాట వినలేదు? ఒకవైపు తన భర్త వంశీకి ఏమవుతుందో అన్న బాధని మనసులో దాచుకుని అరవింద్కి తల్లిలా టిఫిన్ తినిపిస్తోంది. కృష్ణవేణికి ఎంత ఓర్పు! ఇలాంటి గొప్ప కోడల్ని నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మీరు తిట్టినా కొట్టినా నన్నింట్లోంచి గెంటేసినా సరే త్రిష కోడలుగా పనికిరాదని చెప్తూనే ఉంది. బట్ నేను తన్ని బెదిరించాను, తుపాకీ గురి పెట్టాను. కృష్ణవేణి మీద నా ప్రవర్తన ఎంత అమానుషం! తలుచుకుంటేనే సిగ్గేస్తుంది సృజన్.
అరే తనెంతగా చెప్తోందని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయాను. ఇది నిజమా కాదా అని ఎంక్వైరీ చేయలేకపోయాను. ఆ రోజు కనుక తన మాట వినుంటే ఈ రోజు అరవింద్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసేవాడు కాదు. వంశీ కిడ్నాప్ అయ్యేవాడు కాదు. అంటే ఇదంతా నా తప్పు, నా తప్పు సృజన్. మీరు నిజం చూడలేని గాంధారి అని నా మీద కృష్ణవేణి చేసిన కామెంట్ కరెక్ట్ సృజన్. నేను కృష్ణవేణి మాటలు వినుండాల్సింది. ఈ ఘోరాలన్నీ జరిగేవి కావు. ఇదంతా నా తప్పు, నా తప్పు సృజన్, నా తప్పు. రత్న ప్లీజ్. నేను చేసిన తప్పుకి మీరైనా క్షమించానని చెప్పండి. లేకపోతే ఈ గిల్ట్తో చచ్చిపోతానేమో సృజన్, చచ్చిపోతానేమో. నన్ను క్షమించండి సృజన్, నన్ను క్షమించండి. క్షమించానులే రత్న. లే కమాన్. క్షమించానులే రత్న. రిలేషన్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనుకోకుండా వస్తాయి. ఒక్కోసారి నిలుపుకుంటాం, ఒక్కోసారి మన వల్ల కాదు. ఇట్స్ కామన్ రత్న. ఇలాంటి ఒడిదొడుగులు వచ్చినప్పుడే మన తప్పొప్పులు తెలుస్తాయి, రిలేషన్స్ రిఫ్రెష్ అవుతాయి. అంతా మన మంచికే అనుకో. చంపేస్తాను. నాన్న వంశీ, ఎలా ఉన్నావురా? వంశీ గారు, టైం 8 గంటలైంది. మీరు ఈ టైంలో టిఫిన్ చేయాలి. త్రిష మీకు టైంకి టిఫిన్ పెడుతుందో లేదో. కృష్ణవేణి, కృష్ణవేణి, నాకు ఆకలిగా ఉంది.
టిఫిన్ తీసుకురా కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి, నాకు ఆకలిగా ఉంది. టిఫిన్ తీసుకురా కృష్ణవేణి. కృష్ణవేణి కృష్ణవేణి, ఈ త్రిష నన్ను కిడ్నాప్ చేసిందంట కృష్ణవేణి. నా కాళ్ళు చేతులు కట్టేసింది కృష్ణవేణి. నొప్పిగా ఉన్నాయి. పిచ్చి బావగారు, కృష్ణవేణి కృష్ణవేణి అని కలవరిస్తున్నావు కదా, మాట్లాడు. త్రిష, మావయ్య గారు, మేడం. నేను కృష్ణవేణితో చెప్తాను, నా కాళ్ళు చేతులు కట్టేస్తారా మిమ్మల్ని? సైలెంట్ గా ఉండు, లేకపోతే పొడి చేస్తాను. మేడం, 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 త్రిష త్రిష ఫోన్ చేస్తుంది. కృష్ణవేణి, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. అలాగే మేడం. పోలీసుల సహాయం తీసుకోవట్లేదని చెప్పమ్మా. అలాగే మామయ్య గారు. లిఫ్ట్ చేయి కృష్ణవేణి. త్రిష, కృష్ణవేణి, చూసావుగా నేను పంపించిన విజువల్స్. త్రిష, నువ్వు చెప్పినట్టుగానే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ సహాయం తీసుకునే ఉద్దేశం కూడా లేదు. నిజమా? అయితే ఆ మాట మీ మామయ్యతో చెప్పించు. అమ్మా త్రిష, నేను చెప్తున్నాను, మేము పోలీసులతో ఎటువంటి హెల్ప్ తీసుకోవడం లేదు. నేను అన్నిటికీ తెగించే వంశీని కిడ్నాప్ చేశాను. నా ప్రాణాలు నాకు లెక్కలేదు. నన్ను పట్టుకోవడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా వంశీని చంపేస్తాను. త్రిష, వద్దు త్రిష, నీకేం కావాలో తీసుకొని వంశీ గారిని వదిలిపెట్టు. వంశీని వదిలిపెట్టాలంటే 100 కోట్లు డబ్బులు కావాలి. అలాగే త్రిష, 100 కోట్లు నీకు ఇచ్చేస్తావు. వంశీ గారిని క్షేమంగా వదిలేస్తావు కదా? త్రిష, త్రిష, నువ్వు 100 కోట్లు ఇచ్చేస్తే నీ మొగుడు నీకు ఇచ్చేస్తానక్క. అలాగే త్రిష, 100 కోట్లు ఇచ్చేస్తావు. త్రిష, ఏంటి చిన్నభాయ్? మొత్తం అమౌంట్ ఒకేసారి కావాలి. క్యాష్ మొత్తం 1000 నోట్లలో కావాలి. అక్క, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పు త్రిష. మొత్తం క్యాష్ 1000 నోట్లు కావాలి. అలాగే త్రిష. ఆ తర్వాత ఆ క్యాష్ తీసుకుని నువ్వు ఒక్కదానివే రావాలక్క. అలాగే త్రిష, ఎక్కడికి రావాలో చెప్పు. ఎక్కడికి రావాలో చెప్తాను. త్రిష, కట్ చేయి, ఆ తర్వాత చూసుకుందాం.
అక్క నువ్వు డబ్బు తీసుకుని ఎప్పుడు బయలుదేరాలో నేను తర్వాత చెప్తాను. త్రిష ఆలస్యం ఎందుకు? నీకు కావాల్సింది డబ్బులే కదా, ఎక్కడికి రావాలో చెప్పు. ఏయ్ చెప్పేది నీకు కదా. నేను కాల్ చేసే వరకు వెయిట్ చేయి. త్రిష త్రిష నేను చెప్పేది విను. ఒక్కసారి వంశీ గారితో మాట్లాడించు. ఆయన ఎలా ఉన్నారు, టిఫిన్ చేశారో లేదో నేను కనుక్కోవాలి. ప్లీజ్ త్రిష, ఒక్కసారి వంశీ గారితో మాట్లాడించు. అమ్మా కృష్ణవేణి, త్రిష ఫోన్ కట్ చేసిందమ్మా. ఏయ్, ఏయ్, నేను కృష్ణవేణితో మాట్లాడాలి. ఏయ్, 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 నన్ను వదలండి, నన్ను వదలండి. ఏయ్, ఏయ్, నేను కృష్ణవేణితో మాట్లాడాలి. ఇవ్వు, ఏయ్, ఈ, ఏయ్, భవాని, వీడిని ఇవ్వు, పట్టుకోండి. ఇవ్వు, ఏయ్, 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 పట్టుకోండి. ఏయ్, నేను కృష్ణవేణితో మాట్లాడాలి. ఏయ్, 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 పట్టుకోండి. కృష్ణవేణి టిఫిన్ పెడితేనే తింటాను, లేకపోతే తినను. కృష్ణవేణి రాదు. కృష్ణవేణి రాకపోతే నేను టిఫిన్ చేయను, అంతే.